హాయ్ నమస్తే, నేను మీ లీలాకృష్ణను. మీరు చూస్తుంది దుర్గా టీవీ మహా ఛానల్. ఈరోజు కార్తీక పురాణం మొదటి భాగం. శివపురాణం మొదటి భాగం. సృష్టికి పూర్వం ప్రపంచం జలమయమై పదార్థశూన్యమై అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహాతేజస్సు పుట్టింది. కాలక్రమాన అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది. అదే పరమేశ్వరుడైన శివుడు. ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధభాగం నుంచి మహాశక్తి పుట్టింది. ఆ మహాశక్తినే ప్రకృతి అని, మహామాయ అని పిలుస్తారు. కాలక్రమాన పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు. మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది. అది అనేక వేల యోజనాల నిడివి కలిగి మహా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ మహాపద్మంలో 5 ముఖాలతో బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మతో పాటే సరస్వతి పుట్టింది. ప్రపంచమంతా జలమయంగా ఉండటం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు. బ్రహ్మ ఓంకారాన్ని జపించగా విష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువును చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని బ్రహ్మ అడిగాడు. అందుకు విష్ణువు, సృష్టి చేయటానికి నిన్ను నా నాభికమలం నుంచి పుట్టించాను, నేను విష్ణువును అని విష్ణువు అన్నాడు. అందుకు బ్రహ్మ అహంకరించి, నీ ప్రగల్భాలు కట్టిపెట్టు, లేదా నాతో యుద్ధానికి రా, నేను స్వయంభువును, జగత్కర్తను అని బ్రహ్మ అన్నాడు. అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, దీని ఆద్యాంతాలు మనిద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అని విష్ణువు అన్నాడు. బ్రహ్మ అందుకు సమ్మతించాడు. కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి యథాస్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై, బ్రహ్మ, నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించటానికి గాను ఈ విష్ణువు యొక్క నాభికమలం నుంచి సృష్టించబడిన వాడివి, అందుచేత సృష్టి ఆరంభించు అని పరమేశ్వరుడు బ్రహ్మతో అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి, నువ్వెవరివి, నాతో సమంగా నీకు 5 ముఖాలెందుకున్నాయి? నేను సృష్టికర్తను గనక నాకు 5 ముఖాలుండటం సమంజసం అని బ్రహ్మ అన్నాడు. ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమచేతి చిటికెని వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మకున్న 5 తలలలో ఒకటి ఖండించేశాడు. దానితో బ్రహ్మ గర్వం మాని రక్షించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు రౌద్రం వదిలి శాంతం వహించి, ఓ బ్రహ్మ, సృష్టించటానికి నువ్వు, నీ సృష్టిని రక్షించటానికి ఈ విష్ణువు సృష్టించబడ్డారు. నేను లయకారకుడైన శివుడుగాను, రుద్రుడుగాను, ఈశ్వరుడుగాను పిలవబడతాను. జ్వాలాలింగాన్నే పార్థివలింగమని, శివలింగమని పూజించండి అని పరమేశ్వరుడు చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు. తర్వాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలైనవి తీసుకొని పద్మాసనం మీద కూర్చొని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మకేసి వచ్చింది. బ్రహ్మ దానికేసి ఆశ్చర్యంగా చూశాడు. అంతలో ఆ గుడ్డు నుంచి ఓం అనే శబ్దం బయటికి వచ్చింది. అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించాడు. అందులో గాఢాంధకారంగా ఉన్నది. బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడుగా తిరిగి పుట్టాడు. బ్రహ్మ అండం నుంచి బయటికి వచ్చినప్పుడు అది 2గా చీలి కింది భాగం భూమిగాను, పై భాగం ఆకాశంగాను ఏర్పడింది. నీరు ఇంకిపోయింది. ఇది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరాచరాలను సృష్టి చేయనారంభించాడు. బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు సనక సనందనాదులు. వాళ్ళు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేసుకునేటందుకు వెళ్ళిపోయారు. అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు. ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు. అతను తెల్లగా ఉండి దశదిశలను వెలిగిస్తూ ఉండటం చూసి బ్రహ్మ ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను శివుణ్ణి, రుద్రుణ్ణి అని శివుడన్నాడు.
అప్పుడు అక్కడ విష్ణువు ప్రత్యక్షమై, బ్రహ్మ, నువ్వు సృష్టించి నేను పోషించే చరాచరాలను లయం చేయటానికి పరమేశ్వరుడే ఈ శివుడి రూపంలో పుట్టాడు అని విష్ణువు అన్నాడు. బ్రహ్మకు సత్యలోకము, విష్ణువుకు వైకుంఠము, శివుడికి కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటయ్యాయి. అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి తనకు సహాయంగా ఉండటానికి గాను మరీచి, కశ్యప, దక్ష, గౌతమ, వశిష్ఠ, కర్దమ మొదలైన 9 మంది ఉపబ్రహ్మలను సృష్టించాడు. వారిలో దక్షుడికి 64 కుమార్తెలు కలిగారు. ఆ కుమార్తెలో అదితి మొదలైన 10 మందిని కశ్యపుడు పెళ్లాడి పిల్లలను కన్నాడు. అదితికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు. దితికి దైత్యులు పుట్టారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు పుట్టారు. కద్రువకు సర్పాలు పుట్టారు. శ్వసకు యక్ష రాక్షసులు పుట్టారు. శివుణ్ణి పెళ్లాడటం కోసం మహేశ్వరి దక్షుడికి సతీ అనే కుమార్తెగా పుట్టింది. వారిద్దరికీ వివాహం జరిగినప్పుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీ శివులను అనేక విధాల స్తోత్రం చేశారు. వచ్చిన వారికందరికీ గౌరవ మర్యాదలు చేయటానికి నందీశ్వరుణ్ణి, కాలభైరవుణ్ణి నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. అనేక మంది మహామహులు ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలపెట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు. యజ్ఞానికి వచ్చిన వారికి వసతులు ఏర్పాటు చేసి మహర్షులు వారికి తగిన ఆసనాలు చూపి కూర్చోబెట్టారు. అందరూ కూర్చొని యజ్ఞాన్ని చేస్తూ ఉండగా దక్షుడు తన శిష్యులతో సహా అక్కడికి వచ్చాడు. అప్పుడు సభలోని వారందరూ లేచి దక్షుడికి ఎదురు వెళ్ళి పలకరించి తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. దక్షుడు సభనంతా కలయజూసి బ్రహ్మ, విష్ణువులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడు లేవలేదని, తనన్ను పలకరించలేదని గమనించి సభవారితో, మీరందరూ లేచి వచ్చి నన్ను గౌరవించారు. ఈ ఈశ్వరుడు నాకు అల్లుడైన కారణం చేత లేవక నన్ను పలకరించక నిర్లక్ష్యం చేశాడు. ఇతనికి చిన్న పెద్ద తారతమ్యం తెలియదు అని దక్షుడు తన శిష్యులతో సహా వెళ్ళిపోసాగాడు. అది చూసి బ్రహ్మ, విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డం వెళ్ళి, దక్ష, అతను ఈశ్వరుడు, పరమేశ్వర అవతారుడు, అతనిని ఈ విధంగా నిందించటం తప్పు అని బ్రహ్మ, విష్ణువు మొదలైన వారు చెప్పారు. అప్పుడు నంది కోపం పట్టలేక దక్షుడితో, ఓ దక్ష, శివదూషణ చేసిన నీ శిరస్సు తెగి హోమగుండంలో పడుగాక అని నంది శపించాడు. అది విని దక్షుడు అలిగి, మీ రుద్రగణాల వాళ్ళు వేద బాహ్యులై ఆచారహీనులై బూడిద పూసుకొని పాషాండులని పేరు తెచ్చుకొందురుగాక అని దక్షుడు తిరిగి శపించాడు. శివుడు యజ్ఞం పూర్తి అయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు. దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వచ్చి వాజిపేయమనే యజ్ఞం చేశాడు. ఆయనకు శివుడి మీద చాలా కోపం ఉన్నది. అందుచేత ఈ వాజిపేయంలో శివుడికి హవిర్భాగం లేకుండా చేశాడు. అప్పటికి దక్షుడికి శివుడిపైన కోపం చల్లారలేదు. అందుచేత ఆయన బృహస్పతి యజ్ఞం అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి దేవతలను, మహర్షులను ఆహ్వానించి వచ్చిన వారికి సత్కరించటానికి తన శిష్యులను, బంధువులను నియోగించాడు. ఇందులో కూడా ఆయన శివుడికి భాగమివ్వదలచలేదు. ఈ యజ్ఞానికి విశ్వదేవతలు, మరుత్తులు, పితృగణాలు, అప్సరసలు, గంధర్వ, సిద్ధ, విద్యాధర, కిన్నెర, యక్షులు, కశ్యప, అగస్త్య, అత్రి, భృగు, మరీచి, నారద, పరాశరాది మహర్షులు వచ్చారు. బ్రహ్మ, విష్ణువులు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడే వచ్చారు. వచ్చిన వారికందరికీ విడుదలు ఏర్పాటు చేయటానికి విశ్వకర్మ నియోగించబడ్డాడు. దక్షుడు యజ్ఞదీక్ష వహించి భార్యా సమేతుడై యాగశాల ప్రవేశించి సభావందనం చేశాడు. పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు. బ్రహ్మ, విష్ణువులు పిలిచినా రాలేదు. అనేక మంది దేవతలతోనూ మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచి, దదీచి, భృగుడు మొదలైన మహర్షులు సభను కలయజూసి, ఓ దక్ష,
ఈ సభకు సతీదేవిని శివుణ్ణి పిలవలేదా? వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు అని అడిగారు. దానికి దక్షుడు, శివుడు కర్మభ్రష్టుడు, అందుచేత అతన్ని పిలవలేదు. అతను అపవిత్రుడు, కపాలధారి, శ్మశానవాసి, ప్రేతగణాలకు ప్రభువు అని దక్షుడన్నాడు. ఈ శివదూషణ విని దదీచి, దక్ష, ఈ యాగం నెరవేరదు. శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువ్వు ఆపదను విచారాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఈ యాగానికి వచ్చిన వారు కూడా దుఃఖిస్తారు అని దదీచి వామదేవుడు, మరీచి, గౌతముడు, శిలాదుడు మొదలైన అనేక మంది ఋషులతో సహా సభ నుండి వెళ్ళిపోయాడు. దక్షుడు అలా వెళ్ళిపోయిన వారిని గురించి సభలో నిలిచి ఉన్న వారితో, వాళ్ళు పాషాండులు, శఠులు, వాళ్ళు వెళ్ళిపోవటమే మంచిది. అందుచేత మీరేమీ విచారించక నా యజ్ఞాన్ని పూర్తి చేయండి అని దక్షుడన్నాడు. ఈ లోపల కైలాస పర్వతం మీద శివుడితో సుఖంగా కాపురం చేస్తున్న సతీదేవి ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తూ ఆకాశాన అనేక విమానాలు పోతుండటం చూసింది. ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన చెలికత్తెలను అడిగితే వాళ్ళు వెళ్ళి వచ్చి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళ్తున్నట్టు చెప్పారు. సతీదేవికి తాను కూడా తన భర్తతో సహా తన తండ్రి చేసే యజ్ఞానికి పోవాలని కోరిక కలిగింది. ఆమె శివుడి వద్దకు వెళ్ళి, మా తండ్రిగారు యజ్ఞం చేస్తున్నాడట, దేవగణాల వాళ్ళంతా వెళ్తున్నారు, మనం కూడా రుద్రగణాలను తీసుకొని అక్కడికి వెళ్దాం అని సతీదేవి అన్నది. దానికి శివుడు, సతీ, మన మీద నీ తండ్రికి ద్వేషం, అందుచేత మనల్ని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు. పిలవని పేరంటానికి పోరాదు, పోతే మనకు అవమానం జరుగుతుంది, తర్వాత ఆపదలు కలుగుతాయి అని పరమశివుడు చెప్పాడు. ఆ మాటలకు సతీదేవి, అలా అయితే మీరు రావద్దు, నేను ఒక్కతినే పోతాను, నా వాళ్ళు నన్నెందుకు అవమానిస్తారు? నా తండ్రికి తోచకపోతే నేనైనా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్టు చేస్తాను. నందీశ్వరుడు మొదలైన వాళ్లను సహాయం ఇచ్చి నన్ను పంపండి అని సతీదేవి పరమశివుణ్ణి అడిగింది. సతీ, నిన్ను విడిచి నేను క్షణముండలేను. నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళిపోతున్నావు. నీకు తప్పక అవమానం జరుగుతుంది, ప్రమాదం కలుగుతుంది, రాబోయేది కాస్త ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు. కానీ సతీదేవి శివుడి మాటలలో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది. తన తల్లిదండ్రులు తనను అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్ళాలని పట్టుపట్టింది. ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుందనుకొని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడటానికి పంపించాడు. సతీదేవి నందీశ్వరుణ్ణి వెంటబెట్టుకొని యజ్ఞశాల వద్దకు వచ్చేసరికి ఆమె తల్లి ప్రసూతి, సహోదరులు ఎదురు వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా, అమ్మా సతీ, మీ నాన్నకు ముసలితనం వచ్చేసింది, ఆయన నీ భర్తను తిడుతున్నాడు, నువ్వేమీ పట్టించుకోకు అని తల్లి చెప్పి ఆమెను యజ్ఞశాలలోకి తీసుకుపోయింది. దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది. ఆయన వెంటనే సతీదేవితో, నీ భర్త శ్మశానవాసి, పిశాచాలను ఏలుతాడు, కపాలాలు ధరిస్తాడు, అపవిత్రుడు, యజ్ఞయాగాదులకు పిలవరానివాడు. అతని భార్యవై నువ్వు అపవిత్రురాలవయ్యావు. నీ భర్తని నేను పిలవలేదు, అతనికి యాగభాగం ఇవ్వటం లేదు. నువ్వు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేయటానికి వచ్చావా అని దక్షుడు సతీదేవితో అన్నాడు. సతీదేవి ఈ మాటలు విని తన తండ్రితో, తండ్రి, యజ్ఞకర్త అయిన శివుడికి హవిర్భాగం లేకుండా యజ్ఞం చేస్తున్నావు, పైగా ఆయనను దూషిస్తున్నావు. ఇప్పటికైనా ఆయనను పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు, లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు, నువ్వు నశిస్తావు అని సతీదేవి అన్నది. సభలో ఉన్న భృగువు మొదలైన వారు ఆమె చెప్పినట్టు చెయ్యమని, ఆమె అన్నది నిజమని దక్షుడికి హితం చెప్పారు. వెంటనే దక్షుడు మరింత మండిపడి, సతీ, నీ మొహం చూస్తేనే పాపం, నువ్వు యజ్ఞశాల నుంచి తక్షణం వెళ్ళిపో,
పోకపోతే నిన్ను బలవంతాన గెంటిస్తాను అని దక్షుడు గట్టిగా అరిచాడు. సతీదేవికి హృదయం మండిపోయింది. భర్త మాట వినకుండా రావటం పెద్ద పొరపాటైందని అప్పుడు ఆమె గ్రహించింది. ఈ అవమానం పొంది భర్త దగ్గరికి తిరిగిపోవటం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే తన భర్త కావాలని మనసారా కోరుకుంటూ యోగశక్తితో అగ్ని పుట్టించుకొని అందులో ప్రాణాలు వదిలింది. ఇది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల ప్రవేశించబోతే భృగు మహర్షి అభిచార హోమం చేసి వారిని అక్కడి నుంచి తరిమికొట్టాడు. నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్ళి శివుడితో జరిగిన సంగతి చెప్పారు. వెంటనే శివుడు క్రోధ ఆగ్రహావేశుడై హుంకరిస్తూ తన జటను ఒకదాన్ని పెరికి పర్వతం మీద కొట్టాడు. అప్పుడు జట నుండి భద్రకాళి వీరభద్రుడు పుట్టారు. వీరభద్రుడు 1000 చేతులతో నిడుపాటి కోరలతో కోటి సూర్యుల కాంతితో మహారౌద్రాకారుడై ఉన్నాడు. అతను శివుడికి నమస్కరించి, తండ్రి, ఏమిటి నీ ఆజ్ఞ అని అన్నాడు. వీరభద్ర, నువ్వు భద్రకాళి మీ గణాలతో సహా వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్లను దండించండి అని శివుడన్నాడు. వీరభద్రుడు సింహాలను పూంచిన రథమెక్కి నందీశ్వర, చండీశ్వర, భైరవాది గణాలను వెంటబెట్టుకొని బయలుదేరాడు. భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి, గౌరీ, కాత్యాయిని మొదలైన మహాశక్తి గణాలను వెంటబెట్టుకొని బయలుదేరింది. అక్కడ దక్షుడు యాగం చేసే చోట ఉత్పాతాలు కలిగాయి. ఉల్కలు రాలాయి. రక్తవర్షం కురిసింది. ఆకాశం నుంచి పాములు, తేళ్లు, క్రిమికీటకాలు పడ్డాయి. యాగశాలలో ఉన్న వాళ్ళు కొందరు దక్షుణ్ణి తిట్టారు. మరికొందరు ప్రాణాలకు వెరిచి పారిపోయారు. ఈ లోపల వీరభద్ర గణాల వాళ్ళు యాగశాలను చుట్టుముట్టి బయటికి వచ్చేవారిని బంధించసాగారు. వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాల ప్రవేశించాడు. వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను, ఋషులను చావబాదసాగారు. దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కడలేని రౌద్రము వచ్చింది. అతను దక్షుడి తలను నరికి హోమగుండంలో హోమం చేశాడు. తర్వాత వీరభద్రుడు ఋత్వికులను, దేవతలను, యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్లను చూసి ఈశ్వర ద్రోహి అయిన దక్షుడు చేసే యాగానికి వచ్చినందుకు ఫలితం అనుభవించండి అని వారిని నానా హింసలు పెట్టాడు. దక్షుడి భార్య అయిన ప్రసూతి వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు. అప్పుడు భద్రకాళి, వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతానికి వెళ్ళి శివుడికి భక్తితో నమస్కరించి నిలబడ్డారు. ఈలోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావు దెబ్బలు తిన్న దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు. బ్రహ్మ వారినందరినీ వెంటబెట్టుకొని వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో వీరభద్రుడు దక్షుడి తల నరికి హోమగుండంలో వెయ్యటము, దక్షయజ్ఞం విధ్వంసం కావటము మొదలైన వివరాలన్నీ చెప్పాడు. అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు. వారు వచ్చేసరికి శివుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన గణాల వాళ్ళు ఉన్నారు. శివుడు సమాధి చాలించి బ్రహ్మ, విష్ణువులను, దేవతలను, ఋషులను చూసి అందరినీ కూర్చోమని చెప్పాడు. తర్వాత విష్ణువు శివుడితో, సదాశివ, కోపాన్ని, విచారాన్ని వదిలిపెట్టు. ప్రకృతి మాయలో పడకు. నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు. కానీ దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి చాలా నాశనం జరుగుతుంది. అందుచేత నువ్వు దక్షుణ్ణి బ్రతికించి అతని యాగాన్ని పూర్తి చేయించు అని విష్ణువు అన్నాడు. శివుడు అందుకు సమ్మతించి, మనమందరము వెళ్ళి దక్షుడి యాగం పూర్తి అయ్యేటట్టు చేసి లోకాలను కాపాడదాం అని శివుడన్నాడు. వాళ్ళు యాగశాలకు వెళ్ళేసరికి యాగశాల భీభత్సంగా ఉన్నది. అగ్నిగుండంలో దక్షుడి తల రూపు లేకుండా పోయింది. శివుడు వీరభద్రుడితో, వీరభద్ర, నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్ళి ఉత్తరంగా తలపెట్టుకొని పడుకొని ఉన్న వాళ్ల శిరస్సు నరికి తీసుకురా అని శివుడన్నాడు. వీరభద్రుడు ఒక గొర్రెతలను నరికి తెచ్చాడు. దక్షుని మొండానికి ఆ గొర్రెతలను తగిలించి దక్షుణ్ణి బతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయించాడు. ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలాగా యాగం చేశాడు.
తర్వాత ఆయన శివుణ్ణి క్షమాపణ వేడుతూ, పరమశివ, నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను దూషించాను. నిన్ను దూషించిన ఆ తల పోయింది. నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన ఈ తల ఏర్పడింది. నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అని దక్షుడన్నాడు. శివుడు దక్షుడి క్షమాపణను ఆమోదించి, దక్ష, కారణం లేక కార్యం పుట్టదు. నీ తప్పులను నేను క్షమించాను అని శివుడు దక్షుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు దక్షుడు, ఆయన భార్య మొదలైన వారు దక్షయాగం జరిగిన చోట దక్షవాటిక అనే పేరుతో ప్రసిద్ధం కావాలని, అది శివుడి నిలయంగా ఉండాలని కోరారు. శివుడు అందుకు సమ్మతించి భద్రకాళి వీరభద్రులతో, ఈ ప్రదేశానికి ఆగ్నేయంగా ఉండే గౌతమీ తీరాన మీరు మీ గణాలతో నివసించండి అని శివుడన్నాడు. ఆయన భద్రకాళి సహితంగా వీరభద్రుణ్ణి గణాధిపతిని చేసి సతీదేవి శరీరాన్ని తీసుకొని బ్రహ్మ విష్ణువులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ విష్ణువులను ఋషులను పంపేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకొని తపస్సులో మునిగిపోయాడు.